నమస్తే నిజం న్యూస్ కు స్వాగతం. ఇక వార్తల వివరాలు చూస్తే మాది ధర్మబద్ధమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం 10 ఏళ్లలో విధ్వంస పాలన నీచ రాజకీయాలు చేసింది కల్వకుంట్ల కుటుంబమే అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని నీచపు రాజకీయాలకు నాంది పలికే విధంగా బీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అభాండాలు వేయడం కేటీఆర్ కు తగదని, ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలకు 2500 కోట్ల రూపాయలు చెల్లించారని కేటీఆర్ ఏ ఆధారాలతో అన్నారని ఆయన ప్రశ్నించారు. అమెరికా నుంచి వచ్చినప్పుడు నీ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు నీ ఆస్తులు ఎన్ని, ఈ విషయంలో లై డిటెక్టివ్ కు సిద్ధమా అని కేటీఆర్ కు సవాల్ చేశారు. తన మీద పడ్డ బురదను కడగడానికి ఇతరుల మీద బురద చల్లే పని అవివేకమని అవుతుందని ఆయన హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ అనే బూచిని చూపించి ఎంతమంది వ్యాపారస్తులను ప్రశ్నించే ప్రజా సంఘాల నాయకులను, ఉద్యమకారులను అణిచివేత చేయడం కన్నా హేయమైన పని ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అధికారులను వాడుకొని ఎక్కడికక్కడ చేరవేశారో ఆ విషయంలో లై డిటెక్టర్కు కేటీఆర్ వస్తే ప్రజలు హర్షిస్తారు అని ఆయన సవాల్ చేశారు. నిజాలు నిగ్గు తేల్చిన తర్వాత కేటీఆర్ సహా బాధ్యులందరిపైన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. షాడో సీఎంగా ఉన్న కేటీఆర్కు తెలియకుండా రాష్ట్రంలో చీమ చిటుక్కుమందా? ఏ అధికారి అయినా ట్రాన్స్ఫర్ అయ్యారా? ఏ అధికారి అయినా కేటీఆర్ మాటను జవదాటారా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని ఈడీ, సిబిఐ పుణ్యమా అని కవిత అరెస్టుతో దేశవ్యాప్తంగా మీ కల్వకుంట్ల చరిత్ర వెలుగులోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సంబంధం లేని వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నం ధర్మబద్ధమైన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, దొంగలపైన మాత్రమే, అది కూడా ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన అభియోగాలు మోపే అవసరం మా ప్రజా ప్రభుత్వానికి లేదు అని ఆయన స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ కోటా ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న మొన్న అవాకు చవాకులు వెళ్తూ ఉన్నాడు. మనకు తెలంగాణలో ఒకటి అనుకుంటూ ఉంటాం జనరల్గా, పంది బురదలో దొర్లి ఆ బురదను తట్టించుకొని బయటికి వచ్చి ఆ బురదను వేరే వాళ్ళకి అంటియాలనే ప్రయత్నం చేస్తుంటుంది. అట్లనే 10 ఏళ్ల విధ్వంసకర పాలన చేసింది కల్వకుంట్ల కుటుంబం. చేయరాని పనులన్నీ చేసిర్రు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రభుత్వము చేయలేని పనులన్నీ చేసిర్రు. దాన్ని ఇప్పుడు వాళ్ళు చేసిన నీచ నికృష్ట పనులను సపోర్ట్ చేసుకునేటట్టుగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది కదా అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్లు, ప్రైవేట్ సైన్యం పోలీసు వ్యవస్థకు ప్యారలల్గా ప్రైవేట్ సైన్యం నడుపుడు, వాళ్ళ ద్వారా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, ఇవన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా చేయలే. ఆ కీర్తి ఘనత వహించిన కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే దక్కింది. నిన్న మాట్లాడుతూ ఏమంటాడు కేటీఆర్ అంటే, లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటారా? ఇప్పుడు భట్టి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని అంటే ఎంత దిగజారిపోయిండు కేటీఆర్. తన మీద పడ్డ బురద కడుక్కునే శాతగాక ఆ బురదను ఇంకోరకు అంటియాలని చూస్తూ ఉన్నాడు. అరే, కాంగ్రెస్ పార్టీలో ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముందబ్బా? భట్టి గారికి ఏమైనా ఇష్యూ ఉంటే వచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాడు. ఇంకెవరికైనా ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడుకుంటారు. అంత ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీలో. అంటే మీ పార్టీల లాగా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా, మీ కుటుంబ సభ్యుల మీద కూడా మీకు నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిండు. అది మీ సంస్కృతి, నీచమైన సంస్కృతి. కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటిది ఉండబోదు. జాతీయ పార్టీ అన్ని అంశాలు టేబుల్ మీద కూర్చొని విభేదాలున్నా, అంగీకారం ఉన్నా, పాలసీ మ్యాటర్ మీద మిగతా విషయాల్లో స్వేచ్ఛగా డిబేట్ చేసుకొని ఒక అంగీకారానికి వచ్చే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాదు, 135 ఏళ్ల నుంచి కూడా ఉంది.
మధ్యలో నువ్వొచ్చి విచిత్రమైన నీచమైన సంస్కృతిని తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశపెట్టి ప్రజలందరూ చీచీ తూతూ అని చెప్పి మీ కుటుంబాన్ని తిడుతుంటే తట్టుకోలేక ఆ బురదను ఇంకోరి మీద చల్లే ప్రయత్నం చేస్తున్నావు. చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నావు. నిన్నమన్నా నేను చాలా సత్యసంధుడిని, ఎవరన్నా ఏమనంటే లీగల్ నోటీసులు ఇస్తా, అందరూ ఆధారాలతోటి మాట్లాడాలి అనుకుంటే చెప్తున్నావు. మరి నువ్వు ఏ ఆధారాలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి 2,500 కోట్లు పంపుతున్నాడు అని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడినావు మహాశయ? ఒక ముఖ్యమంత్రి గారి మీద మీరు అవాకులు చెవాకులు అభాండాలు వేసుకుంటూ పోతూ ఉంటావు. కానీ మీరు చేసిన పని, దుర్మార్గపు నీచమైన పనిని బాధితులు పోయి పోలీస్ కంప్లైంట్ చేస్తే అది మీకు తప్పు అనిపిస్తుంది. బాధితులు వేసిరు, వేరే వాళ్ళు కాదు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంక్వైరీ చెయ్యని. కేటీఆర్ ట్యాప్ చేసిందని ఎవ్వరు అనలే. అనుమానం ఉంది, సిరిసిల్లలో ట్యాపింగ్ జరిగింది. మరి ఎవరికి లాభం జరుగుతుంది? కేటీఆర్కే లాభం జరుగుతుంది. కాబట్టి దీని వెనక ఎవరున్నారు అని కంప్లైంట్ ఇస్తే దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉన్నావు. ఒకవైపు చెల్లెలు తిహార్ జైల్లో ఉంది, ఇంకోవైపు మీ అందరి మీద ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు స్పష్టంగా ఒకటే మాట అడుగుతా ఉన్నా, కేసీఆర్కు తెలియకుండా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చీమైనా చిట్టుకుమన్నదా? కేసీఆర్కు తెలియకుండా ఏ ఆఫీసర్లైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా? కేసీఆర్కు తెలియకుండా పాలసీ డెసిషన్స్లో ఫైల్స్ మూవ్ అయినాయా? ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గరికి, చీఫ్ సెక్రటరీల దగ్గరికి, ఆఖరికి మంత్రుల దగ్గరికి కూడా ఫైల్స్ పోలేదు. కొన్ని వేల ఫైల్స్ డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి పోతే ఆయన సంతకం పెడితే జీవోలేదు. లేదు, వారి పుత్రుడుగా షాడో సీఎంగా మీ అనుమతితోటి అన్నీ జరిగినాయి. ప్రజలందరికీ తెలుసు. లై డిటెక్టర్ అడుగుతున్నావు కదా నువ్వు, నేను అడుగుతున్నా, అమెరికా నుంచి వచ్చినప్పుడు నీ ఆస్తులెన్ని, ఇప్పుడు ఈరోజు నీ ఆస్తులెన్ని? అక్రమ సంపాదన కాకుండా అది నిజమైన సంపాదననా? నువ్వు నిజాయితీగా నీ ఆస్తులు పెరిగినాయా? లై డిటెక్టర్ టెస్ట్ చేసుకుందాం, మేమందరం వస్తాం. మేము కానీ, మా సంపత్ కుమార్ గారు కానీ, మా ఉద్యమకారులు కానీ, కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ వచ్చి లై డిటెక్టర్ టెస్ట్ చేస్తాం, రండి. నీ మీద వచ్చిన అభియోగాలకు నువ్వు ఆన్సర్ ఇవ్వకుండా బట్టగాల్చి మీద పడేసి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని ఏదో మాట్లాడాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. రాధాకృష్ణారావు గారు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉండేనో వారు తూచా తప్పకుండా ఎవరు ఆర్డర్స్ ఇచ్చిండ్రు, ఎవరి ఆదేశాలతోటి పనిచేసినామనేది చాలా స్పష్టంగా చెప్పిండు. ఇంకా బుకాయించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు ఫోన్ ట్యాపింగ్లో నేరుగా ఉందన్న విషయం ఈరోజు సిట్ సమర్పించిన, కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు తేలాల్సింది ఒకటే ఉంది, టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో మీరు అక్రమంగా సంపాదించి నిలవబెట్టిన డబ్బు ఎన్ని వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లకు మీ ఆదేశాలతోటి పోలీసు వ్యవస్థ ద్వారా చేరవేసిండ్రు. అది పిన్ పాయింట్గా తెలవాలి. మహబూబ్ నగర్కి ఎన్ని వచ్చినాయి, అల్లంపూర్కి ఎన్ని వచ్చినాయి, కొడంగల్కి ఎన్ని పోయినాయి, సిరిసిల్లకి ఎన్ని పోయినాయి, సిద్దిపేటకి ఎన్ని పోయినాయి, గజ్వేల్కి ఎన్ని పోయినాయి,
ఇట్లా బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య నాయకులు పోటీ చేసిన ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ మెషినరీని, ప్రభుత్వ వెహికల్స్ని, ప్రభుత్వ అధికారులను వాడుకొని ఎన్ని వందల కోట్లు పోయినాయో తేలాలి. దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. అది నిజమని తేలిన పక్షంలో మీ అందరి సభ్యత్వాలు, ఇంక్లూడింగ్ మీ నాన్నగారు గతంలో చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి సభ్యత్వం కూడా ఖచ్చితంగా రద్దవుతుంది. దీని గురించి కూడా డబ్బులు ఏం పంపలేదు మేము అనే దాంట్లో లై డిటెక్టర్ టెస్ట్కి వస్తే ప్రజలు హర్షిస్తారు. కాబట్టి నిజం మొత్తం రాబోయే రోజుల్లో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు అపాయింట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మా రేవంత్ రెడ్డి గారి మీద ఎవరెవరు ట్యాప్ పెట్టిండ్రు, ఎన్ని సంవత్సరాల నుంచి ట్యాపింగ్ చేసిండ్రు, మా ముఖ్య నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళ ఫోన్ల మీద, పక్క రాష్ట్రాల్లో ఉన్న నాయకుల మీద ఎవరు ఆదేశిస్తే పెట్టిండ్రు, దానివల్ల మీకు వచ్చిన లాభం ఏంది, ఏ ఏ వర్తకుల మీద, ఏ ఏ జ్యువెలర్స్ మీద, ఏ ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఎవరు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ పెట్టిండ్రు, ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. స్పష్టంగా సిబిఐ కూడా అయ్యా మీ కీర్తి హైదరాబాద్లో, తెలంగాణలో కాదు ఢిల్లీలో కూడా మారిపోయిపోతూ ఉంది. సిబిఐ అరెస్ట్ చేసింది కవితను. వాళ్ళ రిపోర్ట్లో కూడా వ్యాపారస్తులను బెదిరించిండ్రు. తెలంగాణలో మా మాట వినకుంటే నువ్వు వ్యాపారం కూడా చేసుకోలేవని బెదిరించిండ్రు అని స్పష్టంగా ఉంది. దాని మీద విచారణ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా లోతుగా వెళ్తాం. అన్ని విషయాలను బయటికి తీసి తెలంగాణ ప్రజలకు వివరించే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది.